హలో అండి, అందరికి నమస్తే. ఇమాన్వి ప్రజెంట్ వచ్చేసి ప్రభాస్ నటిస్తున్న సినిమా వచ్చి ఫౌజీ. ఈ సినిమాలో ఇమాన్వి ఇస్మాయిల్ అనే అమ్మాయిని తీసుకున్నారు కదా హీరోయిన్గా. సో ఈ అమ్మాయి పాకిస్తాన్ అమ్మాయి, ఈ అమ్మాయిని తీసుకోవద్దు అని చెప్పేసి అయితే పోస్టులు పెట్టిర్రు, కామెంట్లు పెట్టిర్రు. నెటిజన్లు చాలా సీరియస్గానే ఉన్నారు అన్నట్టు చెప్పాలంటే ప్రభాస్ మీద. అంటే ఆ అమ్మాయి వద్దు. ప్రజెంట్ అసలు ఈ దాడి జరిగింది కదా, కాశ్మీర్లో జరిగిన ఈ దాడికి వ్యతిరేకంగా మనం పోరాడాలి. ఎలాగైనా సరే పాకిస్తాన్కి సంబంధించిన నటులు కావచ్చు, నటీమణులు కావచ్చు, ఎవరిని కూడా ఇండియాలో ఉన్న సినిమాలో తీసుకోవద్దు అని బాయ్కాట్ అని చెప్పేసి కూడా టెన్ చేస్తున్నారు. అయితే ఏంటంటే ఈ సందర్భంలో ఆ అమ్మాయి ఇమాన్వి ఇస్మాయిల్, ఈ అమ్మాయి ఒక క్లారిటీ ఇచ్చింది అన్నట్టు ఈమె. సో ఇదంతా వైరల్ అవుతుంది కదా, దీని మీద మరి క్లారిటీ ఏమని అడిగినట్టున్నారు. సో సినిమా యూనిట్ వాళ్ళు మేబీ ఆమె క్లారిటీ అయితే ఇచ్చింది ట్విట్టర్లో. ఆమె ఏం చెప్తుంది అంటే, నేను అస్సలు పాకిస్తాన్ అమ్మాయినే కాదు, మా ఫ్యామిలీ పాకిస్తాన్కి సంబంధించిందే కాదు, మా పూర్వం వాళ్ళు ఉండే, అంతేగాని నేను యూఎస్కు చెందిన సిటిజన్ని, నేను గర్వంగా చెప్తాను, నేను అమెరికాకు చెందిన అమ్మాయిని, అంతేగాని కావాలని చేయకండి, ఇట్లా కావాలని కొంతమంది తప్పుడుగా ప్రచారాలు చేస్తున్నారు. నాకు వచ్చేసి కూచిపూడి డాన్సర్ని, నేను తెలుగు కానీ నాకు గుజరాతీ, హిందీ, నాకు ఈ భాషలు కూడా కావచ్చు, నేను ఆ సాంప్రదాయాల్ని కూడా నేను పాటిస్తాను అని చెప్పేసి చాలా బాగా మాట్లాడింది ఆమె. సో ఇట్లాంటివి ఆఫ్ చేయండి, ఎందుకంటే నాకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్, నేను డాన్సర్ని అని కూడా ఆమె క్లారిటీ ఇచ్చింది. సో వీళ్ళ పూర్వం వాళ్ళు అక్కడ పాకిస్తాన్లో ఉండేనంట, ఈమె కాదంట. అంటే ఈమె పుట్టినప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు అని చెప్పేసి అయితే వాళ్ళు చెప్పారు. సో ఈమె అయితే ఈ క్లారిటీ అయితే ఇచ్చింది, నేను అమెరికాకు చెందిన సిటిజన్ని అనే క్లారిటీ అయితే ఇచ్చింది ఈ అమ్మాయి. సో ఈమె లాంగ్వేజ్ కూడా పట్టుంది అన్నట్టు, తెలుగు కానీ ఇవన్నీ భాషలు మాట్లాడుతుంది ఈమె. అండ్ సాంప్రదాయాల పట్ల కూడా మంచి గౌరవం ఉంది. ఎప్పుడైతే ఫౌజీ సినిమా ఓపెనింగ్ రోజు ఆమె శారీ కట్టుకొని బొట్టు పెట్టుకొని ప్రభాస్తో పాటు ఆమె కూడా పూజలో పాల్గొన్నది. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, ఇంకా ఆ అమ్మాయి ఇంకా ముస్లిం కాదనొచ్చు, ఇంకా మనం అంతే, పేర్లు అట్లా ఉండొచ్చేమో. సో అన్ని సాంప్రదాయాలు గౌరవించే వాళ్ళే నిజమైన మన హిందుత్వానికి గౌరవం, రెస్పెక్ట్ ఇచ్చినట్టు వాళ్ళు. సో ఏమనుకుంటారో ఫ్రెండ్స్, మీరు కూడా కామెంట్ చేయండి. జై హింద్.